మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 25వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 10 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. గండ యోగం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి వృద్ధి యోగం. భవకరణం పగలు 10 గంటల 12 నిమిషాల వరకు, బాలవకరణం రాత్రి 10 గంటల 56 నిమిషాల వరకు, ఆపై కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 18 నిమిషాల వరకు, మరలా రాత్రి 4 గంటల 13 నిమిషాల నుండి 5 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6 గంటల 27 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 10 గంటల 32 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 52 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 41 నిమిషాల నుండి 9 గంటల 26 నిమిషాల వరకు, మరలా రాత్రి 10 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 16 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 39 నిమిషాల వరకు. రేపు నాగ పంచమి. భక్తులు, ముఖ్యంగా స్త్రీలు, రేపంతా ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు. అత్యంత నిష్ఠగా రేపు భక్తులు పుట్టలో పాలు పోసి దగ్గరలోని నాగ విగ్రహాలను పూజిస్తారు. రేపు వివాహ పంచమి. సీతారాముల కళ్యాణం రోజు జరిగినది అని భక్తులు వేడుకలు జరుపుకుంటారు. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం రేపు రాత్రి 5 గంటల 26 నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం 11 గంటల 8 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 20 డిగ్రీల 58 నిమిషాలకి చేరుకోవడంతో ఎల్లుండి ఉదయం 8 గంటల 22 నిమిషాలకి ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 9 గంటల 53 నిమిషాల నుండి రేపు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. గండయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలోనూ, చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.